మనం అధికంగా వాడే పండ్లలో అరటిపండు అగ్రస్థానంలో నిలుస్తుంది. ఇది రుచితో పాటు రకరకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. క్రీడాకారులు లేక అధికంగా శ్రమించేవారు ఖచ్చితంగా అరటిపండును తింటారు. క్రికెటర్లు, ఫుట్బాల్ ప్లేయర్లు ప్రాక్టీస్ సెషన్ సమయంలో అరటిపండ్లు తింటూ కనిపిస్తారు. మిగతా పండ్లతో పోలిస్తే అరటికి కాస్త ధర తక్కువ ఉండడంతో అందరూ ఈ పండుని తినడానికి ఆసక్తి చూపిస్తారు. ప్రతిరోజు అరటి తింటే రక్తహీనత సమస్యను పరిష్కరిస్తుంది. ఎర్ర రక్త కణాల్లో ఇనుము శాతాన్ని పెంచి రక్తహీనత బారిన పడకుండా కాపాడుతోంది. ఎర్ర రక్త కణాలు పెరగడంతో పాటు ఐరన్ని పెంపొందించి శరీరానికి రక్త ప్రసరణ సజావుగా జరుపుతుంది. అయితే అరటితో ఆరోగ్యమే కాదు, అతిగా తీసుకోవడం వల్ల అనారోగ్యం కూడా తెచ్చిపెట్టే అవకాశం ఉంది. అరటిని ఎక్కువగా తీసుకోవడం వలన మన శరీరం పోషకాలను సరిగా గ్రహించలేదు. శరీరంలోని అన్ని జీవక్రియలు సక్రమంగా జరగాలి అంటే పోషకాలు అవసరం. అందువల్ల అరటిపండుని మితంగా తినాలి. అరటిపండులో పిండి పదార్థాలు అధికంగా ఉండడం వలన ఎక్కువగా తింటే మలబద్ధకం సమస్య వచ్చే అవకాశం ఉంది. అరటిపండులోని పిండి పదార్థాలు తొందరగా జీర్ణం కాక ఆ ప్రభావం జీర్ణాశయం మీద పడుతుంది. అంతేకాక అరటిపండులో ఉండే పెక్టిన్ అనబడే పీచు పదార్థం పేగుల్లోకి నీటిని ఎక్కువగా శోషించుకుంటుంది. అందువల్ల అరటిపండును ఎక్కువగా తింటే పేగుల్లో ఆహారం, మలం కదలికలు సరిగా లేక మలబద్ధకం సమస్య వస్తుంది. అరటిపండును ఎక్కువగా తింటే అరటిపండులో ఉండే పిండి పదార్థాలు బరువు పెరిగేలా చేస్తాయి. అందువల్ల బరువు తగ్గాలని అనుకునేవారు రోజుకు 2 అరటిపండ్లను మించి తీసుకోకూడదు. అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ నిద్ర వచ్చేలా చేస్తుంది. ఈ క్రమంలో అరటిపండ్లను తింటే నిద్ర కూడా బాగా వస్తుంది. మెదడు చురుకుగా పనిచేయలేదు, బద్ధకంగా ఉంటారు. ఆరోగ్యవంతమైన జీవితం కోసం మనం పాటించాలి కొన్ని నియమాలని. చిన్ని చిట్కాలతో చింతలేని జీవితాన్ని ఎలా గడపాలి అనే దానికి వీక్షిస్తూనే ఉండండి మన ఆరోగ్యం యూట్యూబ్ ఛానల్. మరిన్ని ఆరోగ్య సూత్రాలకు సబ్స్క్రైబ్ చేసుకోండి.